కంప్లైంట్ అండ్ ఎఫ్ఐఆర్ కి డిఫరెన్స్ ఏంటో మనలో చాలా మందికి తెలియదు. చాలా మంది పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక కంప్లైంట్ రాసేసి ఇచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ తీసుకుంటే ఎఫ్ఐఆర్ అయింది అని అనుకుంటారు. కానీ అలా కాదు. కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రాపర్ ఎఫ్ఐఆర్ నంబర్ మీకు వస్తుందండి. అండ్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ ప్రింట్ కాపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పోలీస్ స్టేషన్ లో మీకు అందిస్తారు. ఆ పేపర్ లో ప్రాపర్ ఎఫ్ఐఆర్ నెంబర్ రాసి ఉంటుంది, డేట్ రాసి ఉంటుంది, అలాగే ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన సెక్షన్స్ కూడా అందులో మెన్షన్ అయి ఉంటాయి. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేసి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోతుంది అని ఇంటికి వెళ్లి కూర్చుంటే ఎఫ్ఐఆర్ అవ్వదు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ను ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ ఒఫెన్స్ లలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ గురించి అడగాలి, అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఏదైనా గ్రీవియస్ ఒఫెన్సెస్ లో అయితే పోలీసులు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసేస్తారు. కానీ నార్మల్ ఒఫెన్సెస్ లో కంప్లైంట్ చాలా రోజుల వరకు పోలీస్ స్టేషన్ లోనే అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఫాలో అప్ చేయడం చాలా చాలా ముఖ్యం. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.